హాయ్ వ్యూవర్స్. లోకల్ బాయ్ నాని గాని, బయాస్ అని యాదవ్ గాని వీళ్ళకున్న ఫ్యాన్ బేస్‌కి యాడ్సెన్స్ ద్వారా, వీడియోస్ ద్వారా సుమారుగా కొన్ని లక్షల రూపాయల రెవెన్యూ వస్తుంది ఎవ్రీ మంత్. కానీ వీరికి అది సరిపోలేదు. ఎందుకంటే వీరు ఆ డబ్బుతో చాలా రిచ్‌గా, లగ్జరీగా బతకచ్చు కూడా. ఎ ఇంతకుముందు వీరికి తినడానికి తిండి కూడా లేదు ఒక మాట చెప్పాలంటే. ఈ లోకల్ బాయ్ నానికైతే సముద్రంలోకెళ్ళాలి, చేపలు పట్టాలి, వాటిని అమ్మాలి, వచ్చిన డబ్బుతో మిగతా కూలీలకు డబ్బులియ్యాలి, ఆ తర్వాత అప్పులు కట్టాలి, ఆ డబ్బులతో బతకాలి. బై లక్, బై గాడ్ గ్రేస్ తన వృత్తినే వీడియోలుగా తీసి, తర్వాత అప్లోడ్ చేసి, బాగా మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు 22,00,000 సబ్స్క్రైబర్స్‌తో చాలా ఒక టాప్ యూట్యూబర్‌గా ఉన్నారు. బయా సన్నీ యాదవ్ కూడా మంచి మంచి వీడియోస్ చాలా కష్టపడి ఆ స్థాయికొచ్చారు. కానీ వీరికి రామ్ చరణ్ లాగా, జూనియర్ ఎన్టీఆర్ లాగా కోట్లు సంపాదించాలి, వారిలాగా పెద్ద పెద్ద ఖరీదైన కార్లు కొనాలి, పెద్ద పెద్ద భవంతులు కట్టాలి. ఒక ఆశ పుట్టింది వీళ్ళలో. ఇప్పుడు వచ్చిన రెవెన్యూ ఒక లగ్జరీ జీవితం గడపచ్చు. ఇంతకుముందు ఫాస్ట్ లైఫ్‌తో పోలిస్తే వీరు చాలా గొప్ప జీవితం గడపచ్చు. తృప్తి లేదు వీళ్ళకి. దురాశ, ఇంకా ఏదో సంపాదించాలి. స్టార్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. అంత మంచి ఖరీదైన కార్లతో తిరుగుతున్నారు. మేము కూడా స్టార్స్ అయ్యాం కదా, యూట్యూబ్ స్టార్సం కదా, కాబట్టి మేము కూడా ఏదో ఒకటి చేయాలి. ఓవర్ నైట్ కావాలంటే దానికి ఏం చేయాలి? అడ్డదారులు తొక్కాలి. అడ్డదారులు తొక్కాలంటే స్మగ్లింగ్ కాదు కాబట్టి యూట్యూబ్లోనే అడ్డదారులు తొక్కేశారు. ఎందుకంటే థర్డ్ యాప్స్, బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి. దొంగలు వీళ్ళంతా, బెట్టింగ్ యాప్స్ అంతా వీళ్ళంతా ఏం చేస్తుంటారంటే ఒక వారం వీళ్ళు ఇట్లాంటి యూట్యూబర్స్ని, మంచి టాప్ యూట్యూబర్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఇదిగో నీకు 10 లక్షలు ఇస్తాం, 20 లక్షలు ఇస్తాం, ఇదో మా యాప్ని ప్రమోట్ చేయండి అన్నప్పుడు వీళ్ళు గెస్ చేయలేరా? ఎందుకు మాకు అంత డబ్బు ఇస్తున్నారు? ఏమన్నా ఇది ముంచే పార్టీనా, ముంచే యాపా, ఏంటి కనుక్కొని వీటికి మనం ఎండార్స్మెంట్ అగ్రిమెంట్ చేసుకోవాలి. ఇలాంటివేమి లేకుండా గుడ్డిగా నమ్మేసి వాళ్ళు ఇచ్చిన డబ్బులు మాకు లక్షలు వచ్చేస్తున్నాయి, కోట్లు వచ్చేస్తే చాలు, మేము ఇంకా బాగా బతకాలి, మిగతా వాళ్ళు ఎలా పోయినా పర్వాలేదు అంటే వీళ్ళని నమ్ముకున్న సబ్స్క్రైబర్స్, ఇంతమంది సబ్స్క్రైబర్స్ లక్షల్లో ఉన్నారు. వాళ్ళని వీళ్ళు ఒక లింక్ చెప్తే వీళ్ళు పెద్ద యూట్యూబర్స్ కదా, నమ్మేసిదో ఈ బెట్టింగ్ యాప్స్లో ఈరోజు 40,000 వచ్చేసింది నాకు, ఈరోజు ₹1,00,000 సంపాదించాం, 2,00,000 సంపాదించాం, ఇలాంటి ఆకర్షణీయంగా మాయమాటలు చెప్పేసరికి ఈ ప్రజలు ఎవరైతే వీళ్ళని ఫాలో అవుతున్నారో వాళ్ళు కూడా వీళ్ళు పెద్ద యూట్యూబర్స్ కాబట్టి జెన్యూన్గా ఉంటాయి, వీళ్ళు నమ్మచ్చు అనుకొని వీళ్ళు కూడా లింకులు నొక్కి లక్షలు, కోట్లు, వేల కోట్ల రూపాయలు పోగొట్టుకొని ఇంట్లో వాళ్ళకి చెప్పక, ఎక్కువ మంది యూత్, స్టూడెంట్స్, పేదలు ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా చాలామంది పేరెంట్స్ వాళ్ళ బ్యాంకు వివరాలు అంటే బ్యాంకు లావాదేవీలన్నీ తమ పిల్లల దగ్గరే నడిపిస్తుంటారు. ఎందుకంటే ఏజ్డ్ కాబట్టి వెళ్ళలేక చేయలేక చదువుకున్న వాళ్ళు కదా పోయి చేస్తుంటారు, నమ్మకంతో వాళ్ళ దగ్గర చేపిస్తుంటారు. వీళ్ళు ఆ పేరెంట్స్ నమ్మకాన్ని వమ్ము చేస్తూ రహస్యంగా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు తీసేసి ఇలాంటి బెట్టింగ్ యాప్స్లో పెట్టేసి జీవితాలను నాశనం సూసైడ్ చేసుకుంటున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు దివాలా తీస్తున్నారు. ఇలా చాలా చోట్ల ప్రతిరోజు వార్తలు చూస్తూనే ఉంటాం. అలాంటి దొంగ యాప్లకి వీళ్ళు యూట్యూబర్స్ ప్రమోట్ చేయడం ఎంత ఘోరం అంటే నమ్మక ద్రోహం చేస్తున్నారు. వీళ్ళని నమ్మి ఎంతమంది యూట్యూబర్ వాళ్ళు ఇంతమంది సబ్స్క్రైబ్ చేయబట్టే కదా మీరు ఇంత పేరు తెచ్చుకునేది, ఇంత రెవెన్యూ వస్తుంది. అలాంటి వారిని దేవుళ్ళు, యూట్యూబర్స్ అంటే దేవుళ్ళు, వారిని మనం నమ్మక ద్రోహం చేయడం ఎంత పాపం అది. ఈ లోకల్ బాయ్ నాని, బయా సన్నీ యాదవ్, అస్స సాయి వీళ్ళంతా బయటికి చాలా మంచోళ్ళు, గొప్ప వాళ్ళలాగా కనపడుతూ ఇలాంటి గబ్బు పనులు చేస్తూ ఈరోజు అన్వేష్ యూట్యూబర్ ఉన్నాడు కదా, అతను ఒకరు తెలివిగా మేలుకున్నాడు. ఇలాంటి వాటి జోలికి వెళ్లకుండా సొంతంగా కష్టపడి మొదటి నుంచి 5 ఏళ్లలోనే చాలా పెద్ద గ్రోత్ అయింది యూట్యూబ్ ఛానల్. అతనికి ఎంతోమంది ఫ్యాన్స్, సబ్స్క్రైబర్స్, ల్యాక్స్, కొన్ని మిలియన్స్ సబ్స్క్రైబర్స్ సంపాదించుకున్నాడు. అతను ఇప్పటికి కూడా ఎక్కడగాడే ఏ బెట్టింగ్ యాప్స్గా ప్రమోట్ చేసినట్టు ఒక వీడియో కూడా లేదు. అన్వేష్ అనే అతను ఈ లోకల్ బాయ్ నానికి చెప్పాడు, అరే బాబు సంపాదించుకుంటున్నావు, యూట్యూబ్లో మంచి పేరు వచ్చింది, ఆ మాత్రం చాలు, ఇంకా ఆపేసేయి అని చిన్నగా మందలిస్తే ఇతనికి లోకల్ బాయ్ నానికి బుర్రకెక్కలేదు. మంచి లైఫ్ ఉంటే ఆ లైఫ్ని వద్దని చెప్పి వచ్చింది అంత చాలంటావా అని అన్వేష్ మాట జీర్ణించుకోలేక అన్వేష్ని బ్లాక్ చేసేసాడు లోకల్ బాయ్ నాని. ఇలా అర్ససాయితో కూడా లోకల్ బాయ్ నానికి వేరే విషయాలు గొడవలు జరిగినాయి. గొడవల వల్ల వీళ్ళనేమి అన్వేష్ ఏమి ఇరికించలేదు. కానీ అన్వేష్ చాలా వీడియోస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం వల్ల
వీటి గురించి చర్చించుకోవడం ఎక్కువైపోయింది. సిపి సజ్జనార్ కూడా అంటే ఆర్టీసీ ఎంటీ తెలంగాణ ఆయన కూడా వీటిపైన ఒక ట్విట్టర్లో బాగా స్ట్రాంగ్గా రెస్పాండ్ అయ్యాడు. ఈ ఎవరైతే లోకల్ బాయ్ నాని ఇలా చేస్తున్నాడు, భయా సన్నీ యాదవ్ ఇలా చేస్తున్నాడు, ఇలా స్ట్రాంగ్గా స్పందించడం వల్ల ఇంత పెద్ద స్థాయి వ్యక్తి ఇంతగా ట్విట్టర్లో గట్టిగా చెప్తుంటే ఇంకా పోలీసులు పోయి బొక్కలో వేసేసారు లోకల్ బాయ్ నానిని. ఇప్పుడు భయా సన్నీ యాదవ్ను పరిగెత్తిస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు. దొరికితే మాత్రము ఇంకా చాలా పెద్ద శిక్షలు ఉంటాయి. వీళ్ళు ఈ శిక్షలు ఎందుకంటే లోకల్ బాయ్ నాని క్షమించండి, నేను పొరపాటు అయిపోయింది, ఇంతకుముందు చేశాను, ఇప్పుడు చేయట్లేదు, దీనివల్ల నేను చదువుకోలేదు ఎన్ని చెప్తున్నాడు. కానీ ఇంతకుముందు నువ్వు ఈ లోకల్ బాయ్ నాని చేసిన దానికి అతనుకి 23 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మినిమం 5 lakhs ఇతని మాటలు విని ఆ లింకులు నొక్కి ఆ బెట్టింగ్ యాప్స్లో తమ డబ్బులు పోగొట్టుకొని బలైపోయిన వాళ్ళ సంగతి ఏంటి, పరిస్థితి ఏంటి? ఈరోజు సారీ చెప్తే సరిపోతుందా? వాళ్ళకి నష్టపరిహారం ఇస్తావా? ఇవ్వలేడు. ఇలా ఇప్పుడు సారీ చెప్తున్నాడు, సారీ పూరి అని. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ జీవితాలు బలైపోయాయి. ఎంతోమంది లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. ఇప్పుడు యూట్యూబ్లోనూ చెప్తున్నారు, పబ్లిక్ బయటకు చెప్తున్నారు, ఇలాంటి వారిని మేము ఫాలో అయి పోగొట్టుకున్నామని. సో ఇలాంటి వాటిని మీరు కూడా ఖచ్చితంగా ఇలాంటి వాటిని మీరు దూరంగా ఉండండి. ఎంత తోపు చెప్పినా సరే, ఎంత గొప్పవాడు చెప్పినా సరే, మీరు ఈ బెట్టింగ్ యాప్ జోలికి వెళ్ళొద్దు, ఎంత స్టార్ చెప్పినా సరే. ఎందుకంటే వీరు ఎంత స్టార్ అయినా కానీ మామూలు మనిషే. అంత ఈజీ కాదు, సులభంగా మనీ రాదు, ఎవరికి రాదు, వచ్చినా తొందరగా పోతుంది. సో అర్థం చేసుకొని ఇలాంటి వాటికి దూరంగా ఉండండి, బెట్టింగ్ యాప్స్ వద్దు. సో ఈ లోకల్ బాయ్ నాని అనే వ్యక్తి కూడా ఇదే విధంగా వాదిస్తున్నాడు కూడా. ఎందుకంటే ధోని, కోహ్లీ ఇలాంటి పెద్ద పెద్ద స్టార్లంతా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు కదా, వారికి అరెస్ట్ చేయరా, మమ్మల్ని అరెస్ట్ చేశారంటే ఇతనికి ఎంత అజ్ఞానంలో ఉన్నాడంటే, ఇంత అజ్ఞానం. ఇతను ప్రమోట్ చేసిన యాప్స్, ఇతను ఇన్ఫ్లుయెన్స్ చేసిన యాప్స్ ఇవన్నీ ఓవర్ నైట్ దొంగలీళ్ళు. ఎందుకంటే మనం తిన్నాల్లో చూస్తుంటాం, వాళ్ళన్న నయం వీళ్ళు చాలా బుడకాట, లోపల బయట కాయరాజా కాయలు అంటే ఆటలు ఆడుతుంటారు. వాళ్ళు ఓవర్ నైట్ ఆ తిన్నాల వరకు పెట్టి బెట్టింగ్ సంపాదించుకున్నట్టు పోయినట్టు. మ్యాక్సిమం ఆటల్లో కూడా పోతాయి, అవి కూడా జూదం కూడా, అది కూడా డేంజరస్. కానీ రోజు ఆడిపించరు. అలాంటి బాపతకు చెందినవి ఈ బెట్టింగ్ యాప్స్. ఇవి చాలా లో క్వాలిటీ యాప్స్. అంటే వీరు క్యాచ్ చేసుకొని ముందు వల వేస్తారనమాట. ఈ వల అంటే ఎలా ఉంటుందంటే, మనం చేపకి చిన్న ఏదన్నా ఒక ఎర వేస్తే ఆ ఎర్ర కోసం చేప వచ్చి తిన్నాక ఇరుక్కొని బయటకు వచ్చేస్తుంది. ఇలాగ ప్రతి ఒక్కరూ ముందు వీళ్ళకి 10వ పరకో ఆకర్షించడానికి గెలుచుకున్నట్టు పంపిస్తారు. తర్వాత ఇది చూసి ఇంకా ఎక్కువ పెడతారు, అది పోగొట్టుకుంటారు. అది సంపాదించడం కోసం 50,000 పోగొట్టుకున్నాడు, ఇంకో 1,00,000 రూపాయలు పెడదాం, అది కూడా వస్తారు. 1,00,000 పోగొట్టుకుంటాడు, అది కూడా సంపాదించుకుందాం, ఇంకొక 1,00,000 అట్లా ఉండేది మొత్తం నాకిచ్చేస్తారు. అలాంటి యాప్స్కి, అలాంటి డూప్లికేట్ యాప్స్కి ఈ భయా సన్నీ యాదవ్ అయితే ఎవరున్నారు, అస్తసాయి, లేకపోతే ఇతను లోకల్ బాయ్ నాని, ఇంకా ఎవరో చాలామంది ఉన్నారు యూట్యూబర్స్, తెలియదు. వీళ్ళంతా ఇట్లాంటి వాటికి ప్రమోట్ చేస్తూ చాలామంది వీళ్ళు ఇరుక్కోవడమే కాకుండా చాలామందిని బలి తీసుకునే విధంగా ప్రయత్నించారు. వీళ్ళపైన కేసులు నమోదయ్యాయి. సో వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.